ప్రస్తుతం మనతో పాటు ముఠా జయసింహ గారు ఉన్నారు. జయసింహ గారు చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతున్నారా లేదా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనం మారినటువంటి న్యూస్ ఇది. సో దాదాపు 10-15 రోజుల నుంచి ఇదే న్యూస్ నడుస్తుంది. మరి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు, ఎందుకంటే మనీ లాండరింగ్ కావచ్చు, ఈడీ కూడా ఎంటర్ కావడం అనేది జరిగింది. సో ఈరోజు అడ్వకేట్ని కూడా పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రోజు రేపు అరెస్ట్ అవుతారని చెప్పేసి చాలా గట్టిగా బలంగా చెప్తున్నారు. అంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదా అని చెప్పడం కన్నా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ వ్యవహరిస్తున్న తీరు అనేది మనం కేవలం ఈ కేసే కాదు, గత సంవత్సరం కాలం పాటు నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఏదో ఒక దాంట్లో ఒక తప్పుడు కేసు బనాయించి కేటీఆర్ గారు గారిని హరీష్ రావు గారిని వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం ఈరోజు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. కేవలం ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకున్న ప్రజా అభిమానాన్ని ఏ విధంగా వీళ్ళ మీద ఏదో ఒక తప్పుడు కేసు బనాయించి ఆ మచ్చ వీళ్ళకి తేవాలనే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. కానీ మాకు చట్టాల మీద, న్యాయస్థానం మీద, రాజ్యాంగం మీద మాకెంతో గౌరవం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ కేసులని ఎలా హ్యాండిల్ చేయాలనేది మాకు ఒక మంచి స్ట్రాంగ్ లీగల్ టీం ఉంది. దాని ప్రకారం మేము మూవ్ అవుతాం. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈడీ కూడా 16వ తారీఖు విచారణ ఉంది కదా, అక్కడ కూడా మామూలుగానే ఉండొచ్చు అంటారా, లేకపోతే ఈడీ ఇంకేమైనా లోతుగా దర్యాప్తు చేయొచ్చు అంటారా? ఆల్రెడీ ఒక 5-6 కేసులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మనీ లాండరింగ్, వేరే విషయాలు కావచ్చు. సో ఇవన్నీ కలిపి అంటే ఇందులో మనము చూడవలసిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి సర్కారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలని పిచ్చి చేసి మరి అరిచేతిలో స్వర్గం చూపించి ఈరోజు అధికారం చేపట్టిన సంవత్సరం కాలంలో కూడా ఎటువంటి హామీని కూడా వాళ్ళు అమలు చేయలేదు. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, వివిధ డిక్లరేషన్లు అని చెప్పినారు. అన్నీ కూడా మోసపూరిత హామీలే. ఈ నేటికి ఈరోజు చేసింది ఏం లేదు. దీన్ని ప్రశ్నిస్తున్న గొంతుకలనే తొక్కే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ సర్కారు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి చొరవతో జరుగుతున్న విషయాన్ని మొత్తం తెలంగాణ సమాజమే కాకుండా భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నది. మాకు పార్టీ ఉంది, స్ట్రక్చర్ ఉంది. స్పందించే టైంలో అందరూ స్పందిస్తారు. ప్రతి ఒక్క అందరు గమనిస్తున్నారు. ఇది తప్పుడు కేసు అని అందరికి తెలిసిన విషయమే. మీరు చిన్న పిల్లోడి నుంచి ముసల వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది కేవలం అక్కస్సుతో ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని బద్నాం చేయాలా, తెలంగాణ సాధించడంలో టీఆర్ఎస్ పాత్ర, కేసీఆర్ గారి పాత్ర ఎటువంటిదో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈరోజు తెలంగాణలో. అవన్నీ కూడా మార్చేయాలా, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారు మరవాలనే పిచ్చి ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ పార్టీని నిలపడం, తెలంగాణ రాష్ట్రాన్ని మా బీఆర్ఎస్ పార్టీ సర్కార్ నిలపడం జరిగింది. అలాంటి అభివృద్ధిని కేవలం ఒక సంవత్సరం పాలనలోనే రేవంత్ రెడ్డి గారు మొత్తము మట్టిపాలు చేసేస్తున్నారు. దాని ఉన్న అభివృద్ధిని అంతా కూడా నాశనం చేసేస్తున్నారు. ఈరోజు ఇవన్నీ ఓరుస్తుంటే ఇంత డెవలప్ అయిన తెలంగాణని, ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణని, ఇంత అభివృద్ధి బంగారు తెలంగాణ చేసిన తెలంగాణని ఈరోజు ఇలా వీళ్ళ చాతనగాని తలం, వీళ్ళ తుగ్లక్ పాలనతో ఇలా అవుతుంటే మేము చూడలేక, ఎట్టి పరిస్థితిలో వాళ్ళ ఒక తప్పిదాలను మేము నిలదీస్తుంటే అది ఓర్వలేక ప్రశ్నించే గొంతులని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అక్రమ కేసులు, ఇవన్నిట్లకు మేము ప్రిపేర్ అయినా మాకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. ఇట్లా ఎట్లనో కేసులు పెడతారు, అక్రమ కేసులు పెడతారు, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైల్లో వేసే ప్రయత్నం చేస్తారు, తప్పుడు కేసులు బనాయిస్తారు. కానీ చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అన్ని ప్రజలన్నీ గమనిస్తుంటారు. మేము వాళ్ళని ఎట్లు ఎదుర్కోవాలో సరైన పద్ధతిలో మేము ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ.